వాక్య లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి దినవృత్తాంతముల 2వ గ్రంథము 34వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తానింకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై 12వ ఏట ఉన్నత స్థలములను దేవతాస్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తీసివేసి యోధాదేశమును యెరూషలేమును పవిత్రము చేయ ఆరంభించెను. ప్రార్థన. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి స్తోత్రాలు. బాలరాజు అయినటువంటి యోషియాను గురించి మీరు వ్రాసినటువంటి మాటలు మాకు విషదపరచుమని, మా హృదయములో ఉన్న మలినము చెడు ఆలోచనలు తొలగించుకునడానికి మమ్మును ప్రభువా స్వస్థపరచు యెహోవాగాని వచ్చి ఉన్నావు గనుక మాలో ఉన్నటువంటి ప్రభువా దేవా భయంకరమైన పాపములను పరిహరించి వచ్చిన మా అందరికీ ఈ స్వస్థశాలలో స్వస్థత దీవెనలు అనుగ్రహింపచేయమని, వాక్కు పంపి రోగులను బాగు చేసిన వైద్యుడా వాక్యం అందించి మమ్మను బలపరచుమని నిలవబడి ఉన్నాను కానీ నీ వైపు చూస్తూ ఉన్నాను. సహాయము చేసి మాట్లాడుమని మా మంచి బోధకుడైన యేసుక్రీస్తు వారి నామమందు ప్రార్థించి బ్రతమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖన భాగములో ఈ దినవృత్తాంతముల మొదటి గ్రంథం 2వ గ్రంథం 34వ అధ్యాయము 35వ అధ్యాయము అంతా కూడా మనము చూసినట్లయితే ఇందు ఒక రాజు కనబడతా ఉన్నారు. యోషియా ఏలనారంభించినప్పుడట 8 సంవత్సరాల వయస్సు గలవాడు, అంటే బాలుడు. ఎవరండి ఈయన? బాలుడు, చిన్నవాడు. ఆ 8 సంవత్సరాల వయస్సులో మనము ఆలోచన చేసినప్పుడు ఇతడు ఏం చేస్తున్నాడు అని అంటే దేశాన్ని బాగు చేయడానికి పని పూనుకున్నారు. దేవుని దృష్టికి నీతిగా బ్రతికిన వాడుగా కనబడతా ఉన్నారు. యోధా రాజ్యానికి చిన్నతనం అంది, మరి రాజుగా గొప్ప సేవ చేసినటువంటి భక్తుడుగా కనబడతా ఉన్నారు. ఈ రాజు చేసినటువంటి 2 పనులు మనము పరిశుద్ధ గ్రంథములో చూసినప్పుడు, ఒకటి దేశాన్ని శుభ్రం చేసే పని, రెండవది చూస్తే పండుగ చేశాడు, పస్కా పండుగ. యెరూషలేములోను ఆ దేశ గ్రామాల్లో ఉన్న విగ్రహాలన్నీ పడగొట్టేసి ఏం చేశాడంట, బయలుదేవతల్ని ఆయా దేవతలు ఆరాధించే వారిని అందరినీ తరిమివేసి దేవాలయాన్ని బాగు చేసి దేవాలయాన్ని శుభ్రం చేసి దాన్ని పవిత్రపరిచి అక్కడ ఏం చేశాడంటే పండుగ అనేది చేశారు. ఈ గ్రంథాన్ని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు ఈ రోజున ఆయన చేసినటువంటి పనులు పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మనం చదివిన వారమై ఉన్నాము. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తాను ఇంకా బాలుడుగా ఉండగానే ఏం చేశాడట, తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించడానికి పూనుకున్నారు. పితరుడైనటువంటి దావీదు ఎవరి దగ్గరైతే విచారించి ఆయన అడిగి కార్యాలు చేసేవాడో, అలాగే ఈ రాజు కూడా అలాగున ఏం చేశాడంటే దేవుని దగ్గర విచారణ కలిగి, అనగా దేవుడు సెలవిచ్చిన తర్వాత పని పూనుకొని మరి 12వ సంవత్సరం వచ్చేసరికట ఉన్నత స్థలములను దేవతా స్తంభములు, అక్కడ ఉన్నత స్థలాల మీద బలులు అర్పిస్తూ ఉండేవారు, దేవతా స్తంభాలని నిలబెడుతూ ఉండేవారు. వాటన్నింటినీ కూడా పడగొట్టి ఏం చేశాడంటే చెక్కిన విగ్రహములను పోత విగ్రహాలన్నింటినీ తీసేసి యోధా దేశాన్ని ఏం చేశాడట, యెరూషలేము అంతటిని కూడా పవిత్రం చేశాడట. కనుక మనం ఆలోచన చేసినట్లయితే స్వస్థశాలలోనికి వచ్చినటువంటి మనలో కూడా రకరకాలైనటువంటి విగ్రహాలు, భయంకరమైనటువంటి దుస్థితి,
మనల్ని మనం శుభ్రం చేసుకోవలసిన వారమై ఉన్నాము. యేసు ప్రభు యొద్దకు వచ్చినటువంటి రోగులను ఆయన బాగు చేయక ముందు వాడిన పదం ఏంటంటే, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని అన్నారు. మనలో కూడా రకరకాలైన పాపాలు ఉండడాన్ని బట్టే, శుభ్రత లేకపోవడాన్ని బట్టే వ్యాధులు అనేవి తాండవమాడుతూ ఉంటాయి. కనుక శుభ్రంగా లేకపోతే ఏమొస్తాయి? జబ్బులు వస్తాయి. శుభ్రత లేనప్పుడే జబ్బులు వస్తాయి. కనుక ఈ అశుభ్రత ఏంటంటే పాపము. అశుభ్రత అనేది పాపము. పాపానికి వచ్చి జీతము మరణము. ఈ మరణము తప్పించడానికి ప్రభు అయిన యేసు ఈ లోకంలోనికి వచ్చారు. 8 సంవత్సరాలు ఉన్న వాడికి అర్థమైంది దేశం అంతా అశుభ్రంగా ఉంది. ఈ అశుభ్రతను బట్టే దేశములో నెమ్మది లేదు. ఈ అశుభ్రతను బట్టే దేశము అల్లకల్లోలమైపోతుందని అర్థం చేసుకునంట దేశములో ఉన్నటువంటి అశుభ్రతనంతా పారద్రోలి విగ్రహాలన్నింటిని పడగొట్టి దేవతా స్తంభాలన్నింటినీ పడగొట్టట ఆయన ఏం చేశాడంటే ఉన్నత స్థలాలను తీసివేసి దేవుని కొరకు దేశాన్ని బాగు చేశారట. ఇప్పుడు మన హృదయాన్ని కూడా ఏం చేసుకోవాలి? బాగు చేసుకోవాలి. ఇర్మియా గ్రంథంలో రాయబడ్డ మాట, హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. హృదయం అన్నింటికంటే మోసకరమైనది. హృదయములో నుండే వస్తాయట ఏమి వచ్చిన బయటికి. అందుకని హృదయములో ఉన్నటువంటి అశుభ్రత అంతా కూడా తొలగించుకుంటే ఈ రోజున మనము కూడా ఏమవుతామంటే బాగుపడతాం. యేసు ప్రభు బాగు చేసే వైద్యుడు. ఆయన ఎందుకు వచ్చిన రోగితో ఆయన మాట్లాడుతూ ఉన్నారు, నీ రోగములు లేక నీ పాపములు క్షమించబడ్డాయి, నీవు స్వస్థత నొందు అని అన్నారు. యేసు ప్రభు వారు మాట్లాడిన పదం అది. ఏమని? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. పాపములు అలాగే ఉంటే రోగాలు ఏమవ్వవు, పోవు. కాబట్టి ఎన్ని తిరిగినా పోవు పాపాలు, ఎంత ఏడ్చినా పాపాలు పోవు. కాబట్టి మనం ఏం చేయాలి? యేసు వారి యొద్దకు వచ్చి పాపాలు ఒప్పుకోవాలి. పాపులమని దేవుని దగ్గర చెప్పుకొని ఒప్పుకొని తప్పుకుంటే యేసు ప్రభు మనల్ని ఏం చేస్తారట? బాగు చేస్తారు. ఈ హోషియా చేసిన పనేంటి అనంటే, గొప్ప గొప్ప రాజులు చేయలేని గొప్ప పని హోషియా చిన్నవాడట, 12వ ఏటే పని పూనుకున్నవాడై ఉన్నాడట. 12 సంవత్సరాల ప్రాయములోనే అతడు గొప్ప పని చేశాడు, పవిత్రము చేశాడట. దేశమంతా బాగు చేయడం అంటే చూడండి ఏం చేశాడు ఆయన. 4వ వచనములో, అతడు చూస్తూ ఉండగా జనులట బయలుదేవతల బలిపీఠములను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్యదేవతల విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవతా స్తంభములను, చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తుత్తినీళ్లుగా కొట్టి చూర్ణము చేసి వాటికి బలులు అర్పించిన వారి సమాధుల మీద చల్లివేశారట. ఎవరైతే వాటికి బలులు అర్పించి ఉండేవారో ఆ చచ్చిపోయిన వారి సమాధుల మీద ఈ చూర్ణాన్ని తీసుకెళ్ళి వాటి మీద చల్లివేశాడట. బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠముల మీద అతడు కాల్పించేశాడట. యూదా దేశాన్ని, యెరూషలేమును ఏం చేశాడు? ఇప్పుడు పవిత్రపరిచాడట. బయలుదేవతల యాజకుల యొక్క శల్యములు అవన్నీ కూడా కాల్చేసి మరి అక్కడ గొప్ప పవిత్రత అనేది ఆయన చేశారు. ఆ ప్రకారం అతడు మనస్సే, ఎఫ్రయిము, సిమ్యోను దేశముల వారి పట్టణములలోను నప్తాలి మన్యములందరి చుట్టుపట్ల ఉన్న పాడు స్థలాలన్నిటను బలిపీఠములను పడగొట్టేశాడట. బలిపీఠములను, దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణము చేసి ఇశ్రాయేలు దేశమంతటా ఉన్న సూర్యదేవత విగ్రహములన్నిటిని నరికివేసి అతడు యెరూషలేమునకు తిరిగి వచ్చాడట. మొదట శుభ్రం చేశాడు. దైవజనుడు దేవదాసయ్య గారు కూడా అన్నారు, శుభ్రపరిచితి రావయ్యా, నా హృదయాన్ని భద్రపరిచితి రావయ్యా. ఏం చేయాలంట? మొదటిగా శుభ్రపరుచుకుని రమ్మని ప్రభుని కోరుకోవాలి. కానీ అశుభ్రముగా ఉన్నటువంటి హృదయములోనికి ప్రభుని రమ్మని మనము కోరుకోకూడదు. అశుభ్రత తొలగించుకోవడానికి ఈ చిన్నవాడైనటువంటి యోషియా దేశమంతటిని కూడా ఎలా శుభ్రము చేశాడో, మనలో ఉన్న అశుభ్రత, మనలో ఉన్న పాపము చూపుల్లో, మాటల్లో, విరికిడిలో, క్రియల్లో దాగి ఉన్న
పాపాలన్నీ కూడా ఏం చేయాలంట? ఒప్పుకోవాలట. చెప్పుకొని వాటి నుండి తప్పుకొని ప్రభుని అప్పుడు మనము ఆహ్వానించాలట. శుభ్రపరచితి రావయ్యా నా హృదయము, భద్రపరచితి రావయ్యా నీతి సూర్యుడా నీవు ఉదయించు నాంతానే, నీతి సూర్యుడా నీవు ఉదయించు నాంతానే, కుదురావు నా ప్రాణము సదా యాత్మా పరమాత్మా, కుదురావు నా ప్రాణము సదా యాత్మా. కనుక శుభ్రపరిచితి రాదేవా, నా హృదయాన్ని భద్రపరిచాను రాదేవా, నీతి సూర్యుడా నీవు ఉదయించునంతనే ఏమైపోతామట? కుదురవు నా ప్రాణము. అప్పుడు కుదురుతనం కలుగుతుంది. ఎవరు ప్రత్యక్షమైనప్పుడు? నీతి సూర్యుడైన యేసువారి ప్రకాశత ఆ కిరణాలు మనలోనికి వచ్చినప్పుడు అంతవరకు జబ్బు చేత అటు ఇటు కలవరం ఉందిన మనకట ఆ నీతి సూర్యుని ప్రభావం అబ్బినప్పుడట కుదురవుతుందట ప్రాణం. అప్పటి వరకు ఏం చేస్తుంది? కలవరం, ఇబ్బంది, భయాందోళన, అధైర్యం, చెడిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. ప్రియులరా, ఈ పాపం అనేది ఏం చేస్తుందంటే కుదురుగా కూర్చోనివ్వదు, కుదురుగా పడుకోనివ్వదు, కుదురుగా ఉండనివ్వదు. పాపము నుండి తప్పుకుంటేనే కానీ తప్ప మనసుకి ఏమి రాదంటే నెమ్మది రాదు. అందుకే శుభ్రపరచుకోవాలి. మొదటిగా హోషియా గారు చేసిన పని ఏంటంటే శుభ్రం చేసే పని చేశాడు. చిన్న వయసులో ఎవరైనా మాట వింటారా అనుకుంటారు, కానీ ఈ రాజు మాటట తక్కిన వాళ్ళందరూ కూడా విన్నారట. శుభ్రం చేద్దాం రండి అంటే మిగతా వారందరూ కూడా పనిలో ఉన్నారు కనుకనే దేశమంతా కూడా ఏమైపోయిందంటే శుభ్రం అయిపోయిందండి. దేశాన్ని శుభ్రపరచడం అంటే ఒక చిన్నోడికి అయ్యే పని అంటారా? ఆలోచన చేద్దాం ఒకసారి. మహామహా యోధులైన వారిని, వారి మాటే వినరు ప్రజలు. కానీ ఈ రోజున ఈ రాజు ఎక్కడ విచారణ చేశాడంటే దైవ సన్నిధిలోనికి వెళ్ళాడు. దేవుని దగ్గర దావీదు గారులాగా దేవుని దగ్గర మొర్ర పెట్టాడు. దేవా, ఈ దేశం ఇలా ఉంది, ఏం చేయమంటావు అని అంటే దేవుడు మాట్లాడగా పని పూనుకున్నాడు. మనం ఎవరమైనా కూడా ఘనకార్యములు మనం చూడాలంటే, చెయ్యాలంటేనట మనం కూడా ఎక్కడ కూర్చోవాలి? దేవుని సన్నిధిలో కూర్చోవాలి. దేవుడు మనకి ఆజ్ఞాపిస్తాడట, దేవుడు మనకి సెలవిస్తాడట. అందుకే దేవదాసయ్య గారు అన్నారు, నేను చెయ్యలేనివన్నీ మనం ఏం చేయలేమో అది పరిశుద్ధాత్ముడు చేసి పెడతారు. మనం చేయలేని కార్యాలు దేవాది దేవుడు చేసి పెడతారు. మనం తిరిగేస్తూ ఉంటాం. అందుకే తిరిగితే తిప్పలట. కుదురుగా దేవుని దగ్గర ఏం చేయాలి? కూర్చోవాలటండి. మనకు చేత కాక లోకంలో తిరుగుతూ ఉంటాం. ఒక ఫంక్షన్ కొరకు, లేకపోతే ఒక కార్యం కొరకు తలపెట్టిన దగ్గర నుండి అయ్యే ధరకు కూడా మనం ఏం చేస్తాం? కలవరముతో తిరుగులాడుతూ ఉంటాం. కానీ ఆ కలవరం మనకి రాకుండగా, అధైర్యం పాలు కాకుండగా జ్ఞానం కలిగి దేవుని సన్నిధిలోకి వచ్చి మనం మోకరించి ప్రభువా నీ చిత్తాన్ని బయలుపరిచి అన్నామనుకోండి, మనం ఏమవుతామండి? మన ప్రాణం నెమ్మదిగా ఉంటుందట, మన మనస్సు నెమ్మదిగా ఉంటుందట. ఎవరికి దేనికి భయపడం. చూడండి, కనాను వివాహానికి యేసు ప్రభు వారిని ఆహ్వానించారు. యేసు ప్రభు వారు తల్లివారిని ఆహ్వానిస్తే ఆమెతో పాటు యేసువారు కూడా వివాహంలోనికి వెళ్ళారు. ఆ వివాహములో గందరగోళం ఏర్పడింది. వివాహంలో ఏమైపోయిందంటే ద్రాక్షారసం అయిపోయింది. ఎంత నామోసి, ఎంత అవమానం, ఆ ఇంటి వారికి ఎంత మరి సిగ్గు. అలాంటి సమయంలో వాళ్ళు కలవరాన్ని దేవుడు అక్కడ ఏం చేశారంటే, ఓ సింతే కదా అన్నట్లుగా అక్కడ ఉన్న 6 రాతి బాణల నిండా ఈ శిష్యులైన వారిని అన్నారు, మీరు వెళ్ళి వాటిని నీళ్లతో నింపండి అన్నారు. మనకి సాధ్యమా? మరి ఆ ఇంటి వారికి సాధ్యమా? వాళ్ళు ఉన్న వాళ్ళైతే పోనీ ఎక్కడి నుంచి అయినా రప్పించడానికి వాళ్ళు సమయమైనా వెచ్చించాలి. అప్పటి వరకు విందులో కూర్చున్న వాళ్ళు ఉంటారా? ఉండరు. కనుక దేవుడు అక్కడ గొప్ప కార్యాన్ని
చేశారు. కనుక ముందుగా మనం ఏం చేయాలంటే దేవునికి పని అప్పగించాలట. మోషే గారులాగా, దావీదు గారులాగా దేవుని సన్నిధిలో మొదటిగా మనము విచారణ చేయాలట. దేవా, నీ చిత్తమేనా, నీకు ఇష్టమేనా, నేను ఇలా చెయ్యాలి, పని పూనుకోవాలనుకుంటున్నా, నీ చిత్తాన్ని బయలుపరిచాను మొదటిగా దేవునికి మనము విన్నవించుకోవాలి. ఈ చిన్నవాడైనటువంటి హోషేయ ఏం చేశాడనుంది? మీరు ఇందాక చదివారు 3వ వచనం చివరి భాగములో, దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనినవాడై. పితరుడైన దావీదు యొక్క మరి దేవుని యొక్క సన్నిధానంలో విచారించడానికి పూనుకున్నవాడై 8వ సంవత్సరంలో రాజుగా ఆయన రాజు అయితే 8వ ఏట ఉన్నత స్థలాలు, దేవతా స్తంభాలు, మరి అక్కడ ఉన్నవన్నీ బలిపీఠాలన్నీ కూడా పారద్రోలేసి ఏం చేశాడటండి? బహు చిన్న వయసులో 12వ ఏటే మరి దేశం అంతా కూడా శుభ్రం చేసేసాడని. 8వ ఏట దేవుని యొక్క సింహాసనం ఎక్కితే, రాజుగా సింహాసనం ఎక్కితే మరి 9, 10, 11 3 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని చూశాడు పరిస్థితి అంతా, దేవుని దగ్గర విచారించాడు. దేవుడు చెప్పగా 12వ ఏట పూర్తిగా అంతా కూడా ఏం చేశాడు? శుభ్రం చేశాడు. ఎంత గొప్ప స్థితి అంటే, దేవుని దగ్గర మనం కూర్చుంటే దేవుడు మనలో ఉన్న పాపాలన్నీ కూడా ఏం చేస్తారు? మనలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా కడిగి వేస్తారు. కాబట్టి మనం పాపులము. ఈ పాపాలట మొదటిగా దేవుని యొక్క ముఖాన్ని మనకి కనబడకుండా చేసేస్తాయి, పనులు జరగకుండా చేసేస్తాయి, స్వస్థత రాకుండా ఈ పాపాలు అడ్డుకుంటూ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని దగ్గర పాపాలు తప్పిదాలు ఒప్పుకునే వారంగా ఉండాలి. అప్పుడు మనము ఏమవుతామంటే శుభ్రపడతాం. శుభ్రపడిన తర్వాత దేవుడు మనకి శుద్ధిని, స్వస్థతను అనుగ్రహిస్తారు. నీతి సూర్యుడ నీవు ఉదయించునంతనే కుదురవు నా ప్రాణము సదాయాత్మ పరమాత్మ. దేవుడు మనకు ప్రత్యక్షమైన తోడని దైవజనులు అన్నారు కదా, ఆయనను చూసినా అంత సరిపోతుంది. పాపాలు, ఈ పాపాల జాబితా అంత ప్రభు దగ్గర చెప్పి ఒప్పుకున్నప్పుడట మనస్సులో నెమ్మది కలుగుతుందట. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు అని మనం ఆలోచన చేసినట్లయితే చూడండి, 8వ వచనములో, అతని ఏలుబడి యందు 18వ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరుచుట అయిన తర్వాత అతడు అజల్య కుమారుడైన శాపానును పట్టణాధిపతి అయిన మయషేయాను రాజ్యపు దస్తావేజుల మీదనున్న యోహాహాజు కుమారుడు యోవాహాజును తన దేవుడైన యెహోవా మందిరమును బాగు చేయుటకై పంపాను. వారు ప్రధాన యాజకుడైన హిల్కీయా యొద్దకు వచ్చి, ద్వారపాలకులైన లేవీయులు, మనస్సే, ఎఫ్రాయిమీల దేశముల యందు ఇశ్రాయేలు వారిలో శేషించిన వారందరి యొద్ద నుండి, యోదా బెన్యామీనీలందరి యొద్ద నుండి కూర్చి దేవుని మందిరములోనికి తీసుకుని వచ్చిన ద్రవ్యమును అతనికి అప్పగించారు. వారు దానిని యెహోవా మందిరపు పని మీద ఉన్న పై విచారణకర్తలకు ఇయ్యగా, దాని బాగు చేయుటకును, యోధారాజులు పాడు చేసిన ఇండ్లకు దూలములను అమర్చుటకును, చెక్కిన రాళ్లను జోడింపు పనికి మ్రాణులను కొనుటకై యెహోవా మందిరమునందు పనిచేయ వారికి శిల్పకారులకు దాన్ని ఇచ్చారట. ఆ విధముగా 2వది మందిరాన్ని కూడా ఏం చేశారండి? బాగు చేశారు వారు. మందిరం అనగా మనము, మన యొక్క హృదయము, దేవుని యొక్క ఆలయము. ఈ మందిరాన్ని మనం ఏం చేయకూడదట? పాడు చేయకూడదట. దేశము శుభ్రం చేసుకోవాలనగా మన ఇల్లు, మన వాకిలి, సమస్తాన్ని శుభ్రం చేసుకోవాలి. అలాగే హృదయాన్ని కూడా శుభ్రపరచుకోవాలి. మరి అలాగునా చేసిన తర్వాత అతడు చేసిన పని ఏమిటి అనంటే, గొప్ప పండుగ చేశాడు అనే విషయాన్ని మనము బాగుగా ఎరిగిన వారమై ఉన్నాము. ఏం చేశాడటండి? గొప్ప పని చేశారు. మరి ఇక్కడ ఒక విషయం మనకి మరి 22వ వచనములో కనబడతా ఉంటుంది. అప్పుడు హిల్కీయాను రాజు నియమించిన వారిను సంగతిని గూర్చి విచారణ చేయుటకై హర్షాషుకు పుట్టిన తిక్వా కుమారుడును వస్త్రశాలకు పై విచారణ కర్తీయునగు షల్లూము యొక్క భార్య అయిన హుల్దాను ప్రవక్త యొద్దకు పోయిరి. ఆమె అప్పుడు యెరూషలేమునకు చేరిన ఉపభాగములో కాపురముండెను. వారు ఆమెతో సంగతి చెప్పగా ఆమె వారితో ఇలా చెప్పారట. చూడండి, ఏం చెప్పారు ఆమె అంటే, ఏమదంటే ఇశ్రాయేలు దేవుడైన దేవుడు చెప్పిన మాట చెప్తూ అన్నారు, నేను ఈ స్థలం మీదికి, దాని కాపురస్తుల మీదికి, యోధారాజు సముఖమున చదివి వినిపింపబడిన గ్రంథమునందు వ్రాయబడిన శాపములన్నిటిని రప్పించేదను. అందులో ఏమున్నాయంట?
శాపాలు ఉన్నాయి. ఎందుకని ఆ శాపాలు ఉన్నాయంటే వారు దేవుణ్ణి ఏం చేశారండి? విసర్జించారు. ఇతర దేవతలకు ఏం చేస్తున్నారు? ధూపం వేస్తూ ఉన్నారు. తమ చేతి పనుల వలన దేవునికి ఏం పుట్టించారట? కోపం పుట్టించారు. కాబట్టి దేవుని కోపం స్థలమంతటి మీద మితి లేకుండా కుమ్మరింపబడుతుంది. ఈ విషయాలు అన్నింటినీ కూడా ఆమె చెప్పంగానే ఆ విషయాలన్నీ సేకరించి రాజు దగ్గరికి తీసుకురాగానే రాజు అంటున్నాడు, చూడండి, అదంతా కూడా శుభ్రం చేయాలి, అదంతా కూడా ఏం చేయాలి? శుభ్రం చేయాలని చెప్పేసి పని పూనుకున్నారు. మరి చిన్నవాడైనటువంటి హోషియా మరి పని పూనుకున్నాడు గనుకని మందిరము శుద్ధయ్యింది, దేశము శుభ్రమయ్యింది. ఇప్పుడు వారు ఏం చేశారంటే శుద్ధి అయిన తర్వాత మరి దేవుని మాట కొట్టివేయలేదు, కానీ అశుభ్రత అంతా తొలగించుకున్నారు, అంతటిని కూడా శుభ్రం చేసుకున్నారు. తర్వాత వారు రెండవ పని ఏం చేశారంటే పండుగ అనేది చేశారు. 35వ అధ్యాయం ప్రారంభ వచనములో, మరియు యోషియా యెరూషలేమునందు యెహోవాకు పస్కా పండుగ ఆచరించాను. ఎక్కడిదక్కడే పెట్టేసి పండుగ చేసామనుకోండి, అది పండగ అనబడుతుందా? ఎక్కడ దుమ్మక్కడే ఎక్కడ దూలక్కడే ఉన్నదనుకోండి, పండుగ చేసేస్తున్నాం అన్నారు అనుకోండి, వచ్చిన వారు చూసి అంటారు, ఆహా పండగ అంట. తిని త్రాగడం పండగ కాదు. ఏం చేయాలి? మొదటిగా శుభ్రం చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. దేవుడు మనలోనికి వచ్చి నివాసం చేయాలంటే మన హృదయాన్ని, మన తలంపులను ఏం చేసుకోవాలి? శుభ్రం చేసుకోవాలి. అప్పుడు మనము పండుగ అనేది మనలో సంతోషాన్ని దేవుడు నింపుతారు, దానికి అవధులు ఉండవు. ఇక్కడ వారు ఏం చేస్తున్నారంటే మొదటి నెల 14వ దినమున జనులు పస్కా పశువును వధించిరి. పస్కా పండుగ చేస్తున్నారండి. ఎంత క్రమమైన పద్ధతిలో వారు చేశారంటే చాలా క్రమం చొప్పున ఈ యొక్క హోషియా చెప్పిన మాట మేరకు వారు ఏం చేశారంటే ఈ పండుగలు అందరూ ఏకీవించారు. చిన్న రాజైనా కూడా భక్తిపరుడని, మంచివాడని అందరూ కూడా గ్రహించారట. ఎవరిని? హోషియా చిన్నవాడు, అలాగే భక్తిపరుడు, ఇంకా చెప్పాలంటే మంచివాడు అని దేశంలో ఉన్న వారందరూ గ్రహించి ఏం చేశారంటే దేశాన్ని శుభ్రం చేశాడు. కాబట్టి ఆ క్రియ తెలుసుకుని మరి ప్రజలందరూ రాజుగారు ఏం చేయమంటే అది చేయడం మొదలుపెట్టారు. అలాగున దేవుని దగ్గర విచారణ చేసిన వాడిగా ప్రసిద్ధికి ఎక్కాడు, మంచివాడిగా ప్రజలందరి చేత అనిపించుకున్నాడు. దేశాన్ని శుభ్రం చేయడం మాత్రమే కాక ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అందరినీ క్రమమైన పద్ధతిలో ఏం చేయిస్తున్నాడు? పండుగ చేయిస్తున్నాడు. ఎలా చేశారు పండుగ అంటే పండుగలో అందరూ ఏకీవించారట. ఒకటి, ప్రజలు ఏకీవించారు పండుగలో. ఎవరండి? ప్రజలు. రెండవది చూస్తే లేవీయులు ఏకీవించారు. మూడవది యాజకులు ఏకీవించారు. నాలుగవది మందిరములో సేవ చేస్తున్న మందిర సేవకులు ఏకీవించారు. ఐదవది గాయకులు, అంటే మరి పాటలు పాడేవారు. ఆరవది ద్వార పాలకులు, మరి మందిరానికి కాపలా కాసేవారు. ఎవరి స్థలంలో వారుండి వారు ఏం చేయడం మొదలెట్టారు? సేవ చేయడం మొదలెట్టారు. ఎవరు ఏ స్థలమందు ఉండాలో వారు అక్కడే ఉండాలని చెప్పేసి వారికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆయన ఏర్పాటు చేసిన వారై ఉన్నారు. ఈ 2 అధ్యాయాలు మీరు చదివితే బాగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎవరు ఎక్కడ ఏ స్థలంలో ఉండి పని చేయాలో ఆ స్థలంలో వారిని ఉంచి ఏం చేశాడంటే చక్కగా క్రమమైన పద్ధతిలో చక్కని పండుగ మరి వారి ద్వారా చక్కగా జరిగించిన వారై ఉన్నారు. అయితే వారి స్థలము విడిచిపెట్టకూడదని రాజుగారు ఆజ్ఞ ఇస్తే ఈ రాజు క్రమం ఎరిగిన వాడు గనక క్రమం ప్రకారంగా చుట్టూ ఉన్న వారందరూ కూడా మరి చక్కగా వారికి ఇవ్వబడినటువంటి క్రమమైన పద్ధతిలో ఉండి వారు చక్కని క్రమాన్ని చేశారట. 2 క్రమాలు చేశాడటండి. ఒకటి దావీదు క్రమం చేశాడు. ఎవరి క్రమం అండి? దావీదు కాలములో క్రమముగా ఎలా అయితే ప్రజలైన వారిని ఆయన మరి నియమించాడో ఆ క్రమాన్ని చేశాడు. మరి దావీదు గారు ఇచ్చిన క్రమము. రెండవది చూస్తే సొలొమోను గారు, ఆ తర్వాత దావీదు మహారాజు తర్వాత ఎవరు చేశారంటే క్రమము? సొలొమోను మహా జ్ఞాని, ఆయన మరింత క్రమాన్ని చేశారు. ఆ క్రమం చెప్పిన రాజైనటువంటి ఈ హోషియా ఆ క్రమాన్ని జరిగించారటండి. ఇది పూర్వీకుల యొక్క క్రమము. వారి కాలములో పరిపాలన ఏం చేసేదంటే బాగుంది. దావీదు మహారాజు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశారు? 40 సంవత్సరాలు.
ఎంత క్రమమైనటువంటి పద్ధతుల్లో ప్రజలైన వారిని ఏలాడో ఆ విధంగానే ఈ చిన్నవాడైనటువంటి హోషియా కూడా క్రమమైన పద్ధతిలో వారందరినీ కూడా నడిపించిన వారే ఉన్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి సొలొమోను పరిపాలన మరింతగా బాగుంది. అది ఇంకా క్రమమైనటువంటి పద్ధతిలో ఎలా జరిగించారో ఈయన కూడా అలాగునే జరిగించిన వారే ఉన్నారు. కనుక మనం చూసినట్లయితే మరి ఇందులో మనకి కనబడతా ఉంటాయి మరి ఎక్కడ ఎవరు ఎలా ఉండాలో, ఎలాగున దేవుణ్ణి ఆరాధించాలో అలాగున వారు ఏం చేశారంటే మరి దేవుణ్ణి క్రమం ప్రకారంగా పస్కా పండుగను జరిగించినట్లుగా మనం చూస్తాము. ఈ బాలుడైనటువంటి రాజుగట్ట ఏముందంటే దైవభక్తి ఉంది. ఏముందండి? దైవభక్తి. మనం దైవభక్తి చేస్తామనుకోండి, బైబిల్ గ్రంథంలో సామెతలు 1వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడి ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. దేనికి మూలమట? తెలివి కలిగి ఉండాలంటే, మరి గొప్ప పనులు చేయాలంటే, మంచి పనులు చేయాలంటే ఏముండాలట? దేవుని యందు భయము భక్తి ఉండాలట. ఈ చిన్నవాడైనటువంటి బాలుడైనటువంటి హోషియాకి దేవుని యందు భయం ఉంది కాబట్టే, భక్తి ఉంది కాబట్టే అతడు తెలివైనటువంటి క్రమమైన పద్ధతిలో ప్రజలైన వారిని ఆయన సమకూర్చిన వారై ఉన్నారు. ఆయన చేతి క్రింద ఆయా పనులు చేయించేటువంటి అధిపతులను పెట్టుకున్నాడు. అందరూ అన్ని పనులలో కూడా వారు ఏకీభవించారు. వారందరూ పెద్ద పెద్దవారు, యోధులు, గొప్పవారు అయినా కూడా చిన్నవాడైనటువంటి రాజుకు వారందరూ కూడా ఏం చేశారంట? లోబడ్డారు. రాజు ఇచ్చిన 2 ఆజ్ఞలు, మరి 2 భాగాలు ఏంటంటే యెహోవాకు సేవ చేయాలి ఒకటి, రెండవది చూసి జనులకు కూడా సేవ చేయాలి. అక్కడ ఉన్నటువంటి వారందరికీ ఆజ్ఞ ఏంటంటే యెహోవా దేవునికి సేవ చేయాలి, అలాగే జనులకు సేవ చేయాలి. ఈ పస్కా పండుగలో ముఖ్యమైన వస్తువు ఏంటంటే గొర్రెపిల్ల. మనందరి రక్షకుడైన యేసు ప్రభు వారే ఆ గొర్రెపిల్ల. ఈ రోజున ఆయన కూర్చున్నటువంటి మాటలు మనం వింటా ఉన్నాం. యెషయా గ్రంథం 53లో అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. ఆ గొర్రె పిల్లను పడుతున్న క్రీస్తు వారి రక్తములో మన పాపాలు కడుక్కోవడమే కాదు, ఆయన ద్వారా మనకేముందంటే స్వస్థత. ఆయన దెబ్బలు పొందారు. మనమందరం ఇలా కూర్చుని ఈ రోజున మరి ఆరోగ్యవంతులముగా దేవుని స్తుతించగలుగుతున్నాం. పశువులు వధింపకపోయినా అది పండుగ కాదట. అక్కడ చాలా కుటుంబాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఏం చేశారంటే మరి 30,000 గొర్రెలు, ఇంకా కొన్ని మేకలు, కోడెలు పస్కా పశువులుగా ఆయన ఏర్పాటు చేశారు. ఆ పని చేసేటువంటి లేవీలు పని సాగించారండి ఆ దినాల్లో. అలాగే వారు గొర్రెపిల్లను వధించారు. ఈ పనికి వారు తమ్మును తాము ముందుగా సిద్ధపాటు చేసుకున్నారు. ఏ పని చేసినా ముందు సిద్ధపాటు ఉండాలట. యాజకులు కూడా తమ్మును తాము ఏం చేసుకున్నారంటే సిద్ధపరుచుకొని రక్తాన్ని అర్పించడానికి ముందు సిద్ధపాటు కలిగి ఉన్నారట. వారు శుద్ధి చేసుకోవడం, ప్రజలను శుద్ధి జరిగించడం అది వరకు ఎన్నడూ జరిగినటువంటి రీతిగా హోషియా కాలములో ఏం జరిగిందట? పండుగ జరిగింది. మీరు ఇంటికి వెళ్ళి చదవండి ఈ 2 అధ్యాయాలు. ఎన్నడూ జరగనటువంటి విధంగా పండుగ జరిగింది. మీకు ఆ మాట 9వ వచనం చూడండి ఒకసారి. 35:9లో కొనన్యాయు అతని సహోదరులైన షమయాయు, నెతనేలును, లేవీలలో అధిపతులకు హషభ్యాయు, యెహీయేలును, యోజాబాదును పస్కా పశువులుగా లేవీలకు 5,000 గొర్రెలను 500 కోడెలను ఇచ్చి ఈ ప్రకారము సేవ జరుగుచుండగా రాజాజ్ఞను బట్టి యాజకులు తమ స్థలముల్లోనూ లేవీలు తమ వరసల్లోనూ నిలవబడిరి. లేవీలు పస్కా పశువులను వధించి రక్తమును యాజకులకు ఇయ్యగా వారు దానిని ప్రోక్షించిరి. లేవీయులు పశువులను ఉలవగా మోషే గ్రంథంలో రాయబడిన ప్రకారము జనుల కుటుంబముల విభాగం చొప్పున యెహోవాకు అర్పణగా ఇచ్చుటకు దహన బలి పశు మాంసమును యాజకులు తీసుకొని వారి ఎడ్లను కూడా ఆ ప్రకారముగానే చేసి వారు విధి ప్రకారము పస్కా పశు మాంసమును నిప్పు మీద కాల్చిరి గాని ఇతరమైన ప్రతిష్టార్పణలను కొండలలోను, బొరుసులలోను, పెనములలోను ఉడికించి జనులకు అందరికీ త్వరగా వడ్డించిరి. తర్వాత లేవీలు తమ కొరకును యాజకుల కొరకును సిద్ధము చేసిరి. ఇలాగున చక్కనైనటువంటి క్రమములో వారు ఏం చేశారంటే గొప్ప పండుగ వారు జరిగించిన వారై ఉన్నారు. అది వరకు లేవీలట మందసాన్ని మోసారట. ఎవరు మోసేవారు మందసాన్ని? లేవీలు మోసేవారు. హోషియా కాలంలో పండుగ జరుగుతుంది. అదే సమయంలో మరి ఒక సంగతి చూస్తే అది వరకు మోసేవారు మందసాన్ని ఎవరు? లేవీలు. అందులో ఏముండే అంటే మందసములో 1 10 ఆజ్ఞలు, 2 మన్నా, 3 చిగిరించినటువంటి అహరోను గారి కర్ర అవి ఉండేవి.
ఇశ్రాయేలు 40 సంవత్సరాల అరణ్యములో దాన్ని మోసుకుంటూ వెళ్తూ ఉండేవారు. ఎక్కడికి వెళ్తే అక్కడికి మందసాన్ని ఏం చేసేవారు? మోసుకుని తీసుకుని వెళ్తూ ఉండేవారు. యోర్దాను దాటి పాలస్తీనా వెళ్ళడానికి ముందట వారు ఏం చేసేవారంటే మందసాన్ని మోస్తూ ఉండేవారు. తర్వాత ఏమొచ్చిందంట? విగ్రహారాధన వచ్చేసింది. కాబట్టి మందసాన్ని వేరొక చోట పెట్టేశారు. ఈ బాలరాజు అని హోషియా ఈ సాక్ష్యపు మందసపు పెట్టెను తెప్పించారండి. ఇది వరకు ఐక్యత లేనప్పుడు మందసం ఏం చేయబడిందంటే ఇటు అటు తిరపబడి వలసి వచ్చేది. బాలరాజు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఇప్పుడు మందసము దాని స్థలమందే ఉండాలి. ఒకటి మందసపు పెట్టి తేవడము, రెండవది పశువును వధించడము, మూడవది రక్తము ప్రోక్షించుట. 3 పనులు హోషియా కాలములో జరిగాయి. ఇదంతా వాక్యములో ఏముందో అదే ఇక్కడ చెప్పబడింది. ఇందులో మనం పరిశీలించినప్పుడు పాత నిబంధన ప్రజలు ఏం చేశారో అదంతా క్రొత్త నిబంధనకు ముంగుర్తుగా, ఇది యూదుల యొక్క మత సంఘ చరిత్ర పాత నిబంధనలో జరిగినవన్నీ క్రొత్త నిబంధనలో జరగాలి ముంగుర్తుగా దేవుడు రాస్తారు. వారు ఏం చేస్తున్నా ఇక ముందుకు ఇది జరగాలని నిరీక్షించేవారట. ఒకటి పాత నిబంధన గొర్రెపిల్ల మన ప్రభు అయిన క్రీస్తునకు ముంగుర్తు. ఇశ్రాయేలు యొక్క దాసత్వ విమోచన సమయమున గొర్రెపిల్ల ఏం చేయబడింది? వధింపబడింది. రెండవది చూస్తే రక్త ప్రోక్షణ ఏ పని మీద చేశారంటే చూడండి, మరి అక్కడ రక్త ప్రోక్షణ ఏ పని మీద చేసిరి? శుద్ధి కొరకు రక్తము ప్రోక్షింపబడగానే వారందరూ ఏమైపోయారట? పరిశుభ్రమైపోయారు, పరిశుద్ధులుగా ఎంచబడ్డారు. ఈ ప్రోక్షణ యేసు ప్రభు యొక్క రక్తానికి ముంగుర్తిగా ఉంది. అప్పుడు గొర్రెపిల్ల రక్తాన్ని వారు వధించేవారు. ఈ రోజున మన సర్వజన పాప పరిహారం కొరకు యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మనందరి మీద ఒలికింపబడింది. అందుకని ఎన్ని మార్లైనా యేసు రక్తమే జయమనేది మనం ఏం చేయాలంటే అలవాటు కలిగి ఉండాలి. యేసు రక్తము సర్వజన పాప పరిహారం కొరకు చిందింపబడింది. వీటికి సంబంధించిన పోలికలు చాలా మనకి ఈ బైబిల్ గ్రంథంలో కనబడతాయి. ఆయన రక్తమునందు విశ్వసించిన వారు పరిశుద్ధులు కాగలరు. ఇక మనం చూస్తే మూడవది లేవీయులు. ఎవరండి? లేవి. వీరికి బోధకులని పేరు. క్రొత్త నిబంధనలో సంఘ పరిపాలకులైనటువంటి పాదురులకు వీరు ముంగుర్తుగా కనబడుతున్నారు. ఇంకా ఇందులో ఎవరున్నారంటే నాలుగవది గాయకులు ఉన్నారండి. పాటలు పాడుటకై స్త్రీ పురుషులైన వారు ఏర్పాటు చేయబడ్డారు. మన భాషలో క్వయర్స్ అంటాం. కనుక క్రొత్త నిబంధన వారు ఈ క్వయర్ పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఐదవది చూస్తే అంత క్రమముగా ఉన్నట్లు మనం చూస్తాం. అదే వ్రాయబడింది. దావీదు, సొలొమోను వ్రాతల్లో ఉన్న క్రమం ప్రకారంగా వారందరూ కూడా చక్కగా జరిగించారట. బైబిల్లో క్రొత్త నిబంధనలో ఉన్న క్రమము సంఘములో ఉండి తీరాలి అని అన్నారు. మరి ఆది సంఘములో ఉన్న క్రమము, ఈ క్రమాలు సామాన్యమైనవి కావు. వీరు పండుగ చేసి ఎక్కువగా సంతోషించారట. ముంగుర్తుగా ఉన్నప్పుడే వీరు పండుగ చేశారు. వీరికి ఏం కలిగిందంటే ఎక్కువ సంతోషం కలిగింది. పండుగ చేసామంటే సంతోషం కలగాల. మనకి ఎక్కువ సంతోషం ఎక్కడుంటుందంటే పండుగలో. అందుకనే మనకి ఫాదర్ ఎం దేవదస్సయ్య గారు నెలకొక పండుగ నియమించిన వారే ఉన్నారు. ప్రతి నెల మనం ఏం జరుపుకుంటాం? ఏదో ఒక పండుగ మన జీవితంలో వస్తూనే ఉంటుంది. ఇంకా మనం చూస్తున్నట్లే పండుగ అనేది పౌలు గారు అంటారు, ఆత్మ సంబంధమైన పాటలతో దేవుణ్ణి ఏం చేయాలంట? స్తుతించి ఆయన సన్నిధిలో మనము మరి ఆ స్తుతి చెల్లించాలి అని అన్నారు. ఆరవది చూస్తే ఎవరి స్థలములో వారు ఉండుట క్రొత్త నిబంధనలో ఏర్పడింది. ఆ కాలములోనే సంఘములు, ఆరాధనలు, బోధకులు ఏర్పరచబడ్డారు. శిష్యులు మేము ఎల్లప్పుడూ బల్ల దగ్గర ఉంటే ప్రభు పని ఎప్పుడు చేయగలము అని 7 కూడా అప్పుడు ఏర్పాటు చేశారు. అప్పుడు మేము సేవలో ఉంటామని తీర్మానం చేశారు కనుక పనివారే సేవ చేయాలి అని వారు ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా మన సంఘంలో చూడండి, ఎవరు చేసే పని వారు చేస్తారు. మనం సేవకుడు చేయవలసిన పని సేవకుడు చేస్తాడు, సన్నిస్త్రీలు చేయవలసిన పని సన్నిస్త్రీలు చేస్తారు, సంఘం చేయవలసిన పని సంఘం చేస్తారు, సంఘ పెద్దలు చేయవలసిన పని సంఘ పెద్దలు చేయాలి. కనుక అలాగుని ఏం చేస్తారంటే క్రమమైనటువంటి పద్ధతుల్లో చేస్తూ ఉంటాం. ఇది క్రమము. క్రమం చేస్తే దీవించబడతాం, అక్రమం చేస్తే అశుద్ధులమవుతాం, మరి శాపగ్రస్తులమవుతాం. కాబట్టి క్రమం చేయాలట. ముందు శుభ్రపరచుకోవాలి. మనలో ఎటువంటి చెడు ఆలోచనలు రాకుండా మన మనస్సును, హృదయాన్ని ఏం చేసుకోవాలట? శుద్ధి చేసుకోవాలి.
హోషియా చిన్నవాడైనా కూడా దేశాన్ని, మందిరాన్ని ఏం చేశాడు? శుభ్రం చేశాడు. రెండవదిగా శుభ్రమైన అనంతరం గొప్ప పండుగ చేశాడు. మనం కూడా మన హృదయాన్ని శుభ్రం చేసుకున్నాం అనుకోండి, మన శరీరానికి, ఆత్మకు కూడా ఏం జరుగుతుందంటే స్వస్థత కలుగుతుంది. అప్పుడు మనకి పండగ కాదా? స్వస్థత వచ్చిందనుకోండి, మనము ఆరోగ్యంగా మన పనులు చేసుకోగలం, సంతోషించగలం, ఆనందించగలం. కనుక స్వస్థశాలలోనికి వచ్చిన మనము ముందు శుభ్రం చేసుకోవడం ప్రాముఖ్యం. తర్వాత దేవుడు మనల్ని ఏం చేస్తారు? బాగు చేస్తారు. ఎలాంటి వ్యాధినైనా దేవుడు బాగు చేస్తాడు. మనం నమ్మాలంతే, నమ్మి తీరితే దేవుడు బాగు చేస్తారు. అట్టి ధన్యత, దీవెన, ఆశీర్వాదం చేరువచ్చిన మనందరికీ సంపూర్ణ స్వస్థత దేవాది దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మెగారుడిగా మమ్మచ్చుకొచ్చి దేవా, నాతో మాతో మాట్లాడిన తండ్రి స్తోత్రాలు. దేవా, బైబిల్ గ్రంథములో చిన్నవాడైనటువంటి, భక్తిపరుడైనటువంటి, మంచివాడైనటువంటి హోషియా అనేటువంటి రాజును దేవా మీరు మాకు పరిచయం చేసిన వారై ఉన్నారు. మేము కూడా నాయన ప్రతి విషయంలో శుభ్రముగా ఉంటూ, పండుగ చేస్తూ, నిన్ను సంతోషించే వారముగా, సంతోషపెట్టే వారముగా ఉండడానికి మీరే మాకు సహాయం దయచేయమని, స్వస్థాల్లోనికి వచ్చిన బిడ్డలందరినీ బాగు చేసి బలపరచమని, నిన్ను స్వస్థతపరిచే యెహోవా నేనే అని సెలవిచ్చిన నీవే మమ్మల్ని అందరినీ బాగు చేయమని, మాటలు మా అందరిలో పదిలింప చేయమని, పదిలపరుచుకొని వాటి ప్రకారం జీవించే ధన్యత దయచేయమని, మమ్మల్ని మేము శుద్ధి చేసుకొని దేవా చక్కగా సంతోషించే భాగ్యం అనుగ్రహించమని నమ్మి యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకుని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ మరణాత.